మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. అజ్జకార ఆడోళ్ళు ఎవరన్నా ఉంటే జర్ర నా వీడియోని చూసే ప్రయత్నం చేయకూరి, మీకు దండం పెడతా. ఎందుకంటే బరాబర్గా ఎక్కడో కాడ నోరైతే జారుతా, తర్వాత మీ మనోభావాలు దెబ్బతింటే నేనైతే ఏం చేయలేను. చెప్పాలనుకున్న ముచ్చట బరాబర్ చెప్తా, ఎక్కువసేపు చెప్పా, ఈయన ప్రయత్నం అయితే చేయదు. ఉంచుకున్న ఆయనతోటి ఉంచుకున్న ఆయన మైకంలో పడి మొగన్ని ట్రాక్టర్తో గుదిపిచ్చి చంపించిందట. చూడురు కథ. ఉంచుకున్నోని మైకంలో పడి తాళి కట్టిన మొగడు ముగ్గురు విల్లలు అన్నాక ఈమెకు రంకులు ఎక్కువ అయ్యి ఉంచుకున్నోడి మోజుల పడి మొగని చంపిందంటే మరి దీన్ని ఏమనాలో చెప్పురి. ఆడి మనిషి అనాలన్నా, దీన్ని గాడిద అనాలా, ఏమనాలనేది వీడియో మొత్తం అయిపోయినాక మీరే కామెంట్ రూపకంగా చెప్పురి. అయితే ఇది ఎక్కడ ఊరు? వికారాబాద్ జిల్లా పరిగి అంట. వికారాబాద్ జిల్లా పరిగిల భర్త పేరు వచ్చేసి రత్నయ్య, భార్య పేరు వచ్చేసి కవిత. వీళ్ళకు 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. అమ్మాయిలు పెళ్ళికి ఎదిగిరంట. పెళ్ళికి ఎదిగిన అమ్మాయిలు ఆడ పెట్టుకొని ఈ తల్లికి సోకులు ఎక్కువైపోయినాయి. ఇక గట్టిగా మాట్లాడాలంటే ఉంచుకున్నాడు సోకు ఎక్కువైపోయిందంట. ఆ ఉంచుకున్న పేరు ఏం పేరు? దాసరి రామకృష్ణ అని పేరు, గదే అనుకుంటా, దాసరి రామకృష్ణ అంట. ఈ దాసరి రామకృష్ణ అంటూడు అదే ఊరోనికి చిన్నగా మరిగిందంట ఈ కవిత అంట. ఆమె భర్తకు తెలిసింది. ఇప్పుడు దొంగతనం గీతనం ఎన్నడుకున్నా బయటపడుతుంది. కాకపోతే జర ఎనుకో ముందో గంతే కానీ ఎన్నడుకో నాడు బయటపడుతుంది. మొగనికి అనుమానం వచ్చిందట. మొగనికి అనుమానం వచ్చి కవిత నోట ముస్తారు పోడన్న జనాలు, మన పిల్లలు పెళ్ళికి ఎదిగిరు, పోరగాడు పెద్దగా అయ్యిండు, అమ్మాయిలు ఆల్రెడీ పెళ్ళికి ఎదిగిరు, మా అమ్మ కానీ నువ్వేదో కథలు పడుతున్నాడు కొడుతుంది, జరగ కథలు తగ్గించుకునే ఉపాయం చేయి అని చెప్పినట. చెప్పితే పలుమార్లు చెప్పినా కానీ వింటలేదంట. ఎంతసేపటికి ఫోన్ కాడికి పోను, ఫోన్తో మాట్లాడ, ఉంచుకున్నంతో మాట్లాడ, గాడికి పోను, ఈడికి పోను. ఇక ఇంట్లో పిల్లల్ని మొగన్ని పట్టించుకునే ఉపాయం లేదు. ఏ మొగడైనా ఊకుంటాడులా, ఏ మొగడు కూడా గట్ట ఊకుంటాడు. మొగడు ఎందుకు అవుతాడు? పాడైపోను మాడగాడవుతాడు. అయితే ఎన్నిసార్లు మందలిస్తే అన్నిసార్లు ఎదురు జవాబిస్తుందంట. ఎదురు సమాధానం చెప్పుకుంటా చిన్నగా ఉంచుకున్న రామకృష్ణ కాడికి పోయిందట. ఆ దాసరి రామకృష్ణ కాడి కాడికి పోయి, ఇగో మన ఇద్దరి రహస్య ఏమంటారు, దాంపత్య జీవితం అంటారా, రహస్య జీవితం అంటారా, లేకపోతే రంగుతానానికి నా మొగడు అడ్డొస్తుండు, ఈయన పని చేయాలని పన్నాగం వేసిందట. ఆ ఉంచుకున్నోడు ఆడెంత పోయికరోడు, ఆయన పని చేస్తే అంటే మనం ఇష్టం వచ్చక్కడ కలిసొచ్చు అనుకొని ఆడేం చేసిండట, సరే నీ మొగని పని చేస్తా అనుకొని చేసిండట. ఇక ఈ మొగడు ఏం చేసిండు, బాయికాడికి పోతాను బయటికి వెళ్ళిండట. బాయికాడికి పోతాను బయటికి వెళ్ళంగానే ఆడు ఉంచుకున్నాడు ఏం చేసిండు, ట్రాక్టర్ వేసుకొని ఆడొచ్చిండట. వస్తూనే ఆ ట్రాక్టర్ తోటి తలిగియాలని తలిగిచ్చిండు. వెనక ముందరు పడుగు దొక్కినట్టు పానం విడిచిండు మొగడు. ఈ రత్నయ్య అంటే ఆయన చచ్చిపోయాడు. చచ్చిపోగానే ఇక వీళ్ళిద్దరు ఏది ఉంచుకున్నా, ఈ భార్య ఈడు ఉంచుకున్నాడు, వీళ్ళ పన్నాగంతో చేసిరు కదా, ఇలా ప్లాన్ ప్రకారంగా చేసి చచ్చిపోయాడని తెలియగానే మళ్ళీ అయ్యో నా మొగడు చచ్చిపోయా, యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయాడు అని కథల వాడుకుంటే ఏడుస్తూ ఉందంట. ఏడుస్తుంటే ఈ రత్నయ్య అంటే ఆయన తమ్మినికి అనుమానం వచ్చిందంట. అనుమానం వచ్చి మా అన్న ఇక్కడ ఏమక్కడికి వచ్చిండు, ఈ ట్రాక్టర్ కింద ఎందుకు పడ్డాడు, మళ్ళీ ఈయనతోటి మా వదినకు ఆల్రెడీ ఎంతో కొంత సంబంధం ఉన్నది, మరి ఏం కావచ్చు అనుకొని చిన్నగా ఆయన అనుమానంతో చిన్న పోలీసు వాళ్ళ చెవులేసిందట. పోలీసు వాళ్ళ చెవులు వేయంగానే పోలీసు వాళ్ళు ఊకుంటారా, గింత క్లూ దొరికితే ఇంత నూకుతరాలు. ఆ గిత్తతో ముచ్చట పట్టుకొని చిన్నగా లోపల పోతుంటే అనుమానాలు వ్యక్తమైతే అప్పుడు పిలిచిరంట పెళ్ళాయని, కవితను పిలిపించి చెప్పు, మరి అదే చెప్పు, నీ మొగడు ఎట్లా చచ్చిపోయింది, యాక్సిడెంట్ అయిందా లేకపోతే నువ్వే చంపినావా అని అడిగిరంట. అడిగితే ఫస్ట్ యాక్సిడెంట్ అయింది, నేనేం చంపలేదు, నాకు తెలియదు అని ఏడుస్తూ ఉందంట. మరి పోలీసు వాళ్ళ స్టైల్లో మరి ఈ రూల్ గారికి ఏమైనా నూనె రుద్దిరా లేకపోతే పచ్చికారం రుద్దిరా మనకు తెలియదు కానీ చెప్పిందట. సార్ ఇక మీరు ఇంతగానో పడితే నా వల్ల కాదు, కానీ నేను ఒక ఆయనను ఉంచుకున్నా, నాకు ఆయన మీద ప్రేమ అయింది, అందుకోసమే నేను ఆయన కూడా పోతుంది, నా మొగడు వద్దని అందుకోసమే చంపినా అని చెప్పిందట. సిగ్గున్నా అదే కవిత, నీకు లజ్జ తప్పిందానా? పిల్లలు పెళ్ళికి ఎదిగిరు, కొడుకు పెద్దగా అయిపోయా, రేపు ఒక ఇంటికి ఇస్తే నీ పిల్లలకు పెళ్లి చేస్తే అల్లుడు వచ్చే కాలం వచ్చే ఏడాది ఆగితే మనవాళ్ళు కూడా వస్తారు నీకు. గింత సిగ్గితప్పిన చేతలు చేసి మొగన్ని ఉంచుకున్నోని మైకంలో పడి ట్రాక్టర్ కింద పడుగు దొక్కించి చంపినామంటే రేపన్నాడు బయటికి వెళ్ళినాక నీ ముఖం ఏడబెట్టుకుంటూ చెప్పు అంటే మొగడు అన్నోడు కనీసం మీరు ఈ రంకుతనం చేస్తుంటే, ఈ బద్మాస్తనం చేస్తుంటే మొగడు అంటోడు మందలేడా ప్రజలారా? తాళి కట్టిన పాపానికి, 3 విల్లల కన్న పాపానికి, నీ మొగడైన పాపానికి ఈ పని చేయడం తప్పని ఏ మొగడన్నా అడిగితే సంపతనే ఉంటారా మీరిక? మీరు ఎంతో కొంత గిసోటి అంటే అందరికి చేరి పని కొంతమంది చేస్తోళ్ళు ఏదో మార్గాన్ని చేసుకుంటారు, వాళ్ళ సహా వాళ్ళు చేస్తారు. అంతేగాని భర్తకు తెలిసినాక కూడా అడగకుట్టే ఆడు మొగడెట్ట అవుతాడు చెప్పురి, అడిగిన పాపానికి ఇట్లా ట్రాక్టర్తో దొక్కి చంపుతారు. గింతవరకు గిసోటి న్యాయాలు జరుగుతున్నాయి. అమలారా మీకు దండవన పెడితే గిసోటి పని చేసేటోళ్ళు అందరినీ నేను అన్నాను, కానీ ఇసోటి పని చేసే ఆలోచన ఎవరికైనా ఉంటే జర మానుకునే ఉపాయం చేయదు.
పిల్లలు పెళ్ళికి ఎదిగినాక గిసోని తనం చేస్తే ఏటపాడైతే చెప్తారు. మరి మీరే గీ పని చేస్తే నీ బిడ్డ పెళ్ళికి ఎదిగే, నీ ఇద్దరు బిడ్డలు పెళ్ళికి ఎదిగిరు, మరి మీరే గీ పని చేస్తే నీ పిల్లలు ఏ పని చేయాలా మరి? అవునా కాదా? బయట పోయి శరణం వస్తే మరి దూడ గట్ల వేస్తుందా? ఇది కూడా పోయి శరణం ఎమ్మేస్తుంది. వీలే కదా ఇటువంటి తల్లిదండ్రులే పిల్లలకు నేర్పుకోవాలి కదా. నీ పిల్లలు పెళ్ళికి ఎదిగినాక నీకు రంగుతనాలు కావాలంటే మరి ఎట్టపాడైతే చెప్పురిగా. ఇంకో గిసొంటోళ్ళు రేపన్నాడు బయటకు వచ్చి ఏ ముఖం ఎత్తుకొని వెళ్తారు ప్రజలారా. ఎక్కడన్నా అక్కడక్కడ నేను నోరు జారితే మా అమ్మగారిని మన్నించరు. కానీ ఇసోంటి బడవ బజ్జా దాటిని మా అమ్మగారిని ఉరిశిక్ష చేసినా కానీ పాపం లేదు. ఉరిశిక్ష చేసినా కూడా పాపం లేదు. వీళ్ళకు ఉత్త పుణ్యానికి ఉంచుకున్న మైకలో పడి భర్తను చంపినవంటే ఇంత బద్మాషి దగి ఉంటుంది ప్రజలారా చెప్పురి మీరే ఇక.